రాజ్ మాట్లాడిన మాటలకు కావ్య మనసు ఒక్కసారిగా మొక్కలైపోతుంది. ఇక్కడ నేనసలు ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని అత్తారింటి గడప దాటేస్తుంది. ఆపే ప్రయత్నం అమ్మమ్మగారు చేసినా కావ్య వినిపించుకోదు. ఇక తాతయ్య దగ్గరికి వెళ్ళి, బావా నువ్వైనా చెప్పు బావా, కావ్య మాట వింటుందేమో అంటే, ఏం చెప్పాలి చిట్టి నేను, నా పెద్దరికానికైనా విలువిస్తున్నారా ఈ ఇంట్లో, ఎన్నిసార్లని కావ్య విషయంలో ధృతరాష్ట్రులాగా నిలబడిపోయి చూస్తూ ఉండాలి అని వెళ్ళిపోతాడు. కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. సరాసరి పుట్టింటి దగ్గరికి వెళ్తుంది. కానీ రాజు మాట్లాడిన మాటలు గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటూ ఉంటే తను అసలు తట్టుకోలేకపోతూ ఉంటుంది. మా అమ్మ చెప్తేనే బలవంతంగా నీతో కాపురం చేశానన్న ఒక మాట కావ్యని అంతలా బాధిస్తూ ఉంటుంది. కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత రాజు మాత్రం నేల మీద పడుకొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే బాధపడుతూ ఉంటాడు. మరి కావ్య వెళ్ళిపోయిన దాని గురించేనా లేకుంటే వాళ్ళ అమ్మ గురించేనా అన్నట్టుగా. అయితే కావ్య డైరెక్ట్‌గా ఇంట్లోకి కూడా వెళ్ళదు. బయటే గుమ్మం దగ్గరే పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కనకం చూస్తుంది. "ఏమ్మా ఈ టైంలో వచ్చి ఏమైంది" అంటే, "నేనిక ఇక్కడే ఉంటానమ్మా. మీరు వండుకున్న దానిలో ఒక్క ముద్ద పెడితే చాలు. నాకు కొంచెం ఆశ్రయం ఇయ్యండి" అనగానే కన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. ఆ టైంలో కన్న కూతురు అత్తారింటిని వదిలేసి వచ్చింది అంటే, ఏ తల్లిదండ్రులైనా తట్టుకోగలరా? తట్టుకోలేరు కదా! "అదేంటమ్మా అలా అంటున్నావు? ఇది నీ ఇల్లు, రా లోపలికి" అని మూర్తి సర్ది చెప్పి లోపలికైతే తీసుకొని వెళ్తారు. కానీ అసలు ఏం జరిగిందనైతే అడగరు. ఎందుకంటే కావ్య అలా వచ్చే అమ్మాయి కాదు. అక్కడ చెప్పుకోలేని బాధ, పుట్టెడు దుఃఖం ఉంటే తప్ప పుట్టింటికి రాదు అని కనకం అలాగే మూర్తి కావ్య విషయంలో అర్థం చేసుకుంటారు.